ఎంసెట్ కౌన్సిలింగ్లో 4th స్టెప్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్. ఇంతకుముందు మీరు పాస్వర్డ్ జనరేషన్ ఇవన్నీ అయిపోయాక వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్, సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అని ప్రెస్ చేసి దాంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేశాక మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని. అది ప్రెస్ చేశాక మీ కాలేజ్ అండ్ డిస్టిక్, ఆ కాలేజ్ ఉన్న డిస్టిక్ సెలెక్ట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనే బార్ మీద క్లిక్ చేసి మీరైతే ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఆప్షన్స్ అనేది ప్రిఫరెన్స్, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనే స్టేజ్లో పెట్టుకోవాలి. మీరు ఈ ఆప్షన్స్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అన్ని మంచి కాలేజెస్లో పెట్టుకొని తర్వాత మీ ర్యాంకుని బట్టి పెట్టుకోవాలి. అలా మీరు చూజ్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ మాత్రం పక్కా ప్రెస్ చేయాలి. నేను చెప్పింది గుర్తుంది కదా. ఫస్ట్ మీరు బెస్ట్ కాలేజెస్ని ప్రిఫరెన్స్లో పెట్టుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ బెస్ట్ కాలేజెస్ పెట్టి, బెస్ట్ బ్రాంచెస్ పెట్టి దాని తర్వాత మిగతా కాలేజెస్కి వెళ్ళండి. దాని తర్వాత సేవ్ అనే ఆప్షన్ మాత్రం పక్కా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వెబ్ ఆప్షన్స్లో ఏది బెస్ట్ కాలేజెస్ పెట్టుకోవాలో మీకు ఒక వీడియో కూడా ఆల్రెడీ చేశాను. ఆ లింక్ మీకు ఐ బటన్లో అయినా డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక చాట్ బాట్ గురించి చెప్తాను. ఆ చాట్ బాట్లో మీకు కావాల్సిన ఎంసెట్ కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. యూ కెన్ ఆస్క్ ఇట్ అండ్ ఇట్ విల్ రెస్పాన్స్ టు యూ ఇమీడియట్లీ. ఆ చాట్ బాట్ మీకు వచ్చిన ర్యాంకుని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అన్ని డీటెయిల్గా చెప్తుంది. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.